ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా ఆశ్రితులుగా మనం ఎంత అదృష్టవంతులం అంటే, ప్రపంచంలో ఎవరికీ దొరకనటువంటి విలువైనటువంటిది మనకు లభించింది. ఆయనే సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా. సద్గురు ఆశ్రితులకు మాత్రమే ఇది సొంతం. ఎందుకంటే శ్రీ సాయిబాబా ఆశ్రయం మనకు లౌకికంగా పారమార్థికంగా రెండింటి ప్రయోజనాలను ఏకకాలంలో అది సమకూర్చుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల విలువ మారవచ్చు. మనం అనుకుంటాం ఈరోజు మార్కెట్లో బంగారం విలువ మాత్రమే పెరుగుతుందని చెప్పి. బంగారం విలువ ఎంత పెరిగితే అంత భయం జనంలో ఉంటుంది. ఎందుకంటే అత్యంత విలువైనటువంటిది కదా, దాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు, ఎవరైనా దానిని మాయం చేయవచ్చు. కానీ మనకు దొరికినటువంటి అత్యంత విలువైనటువంటి ఆభరణం శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ నామం, ఆ రూపం, వారి యొక్క కథ, దానిని మన నుంచి ఎవ్వరూ తస్కరించలేరు. కాబట్టి మన నుంచి విడిపోయేటువంటి వాటిపైన, మన నుంచి వేరుపడిపోయేటువంటి వాటిపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది, దానిపైన మక్కువ ఎక్కువగా ఉంటుంది. మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక విలువైనటువంటి ఆభరణం ఉందనుకోండి, ఇంట్లో 1కి 4 సార్లు చూస్తాం. ఆ ఆభరణాన్ని ఎక్కడైనా పెడితే మళ్ళీ దాన్ని మర్చిపోతానేమో అని చెప్పి జాగ్రత్తగా మళ్ళీ దాన్ని భద్రపరుచుకుంటాం. మరి అదే శ్రీ సాయి సచ్చరితను అంత భద్రంగా ఎందుకు ఎప్పుడు వెతుక్కోం? గురు కథను ఎప్పుడూ కూడా మనము స్మరించుకోవాలనేటువంటి తలంపు ఎందుకు రాదంటే దాని యొక్క విలువను మనం గ్రహించకపోవడం. మనం ప్రాపంచికంలో ఉన్నాం కాబట్టి ప్రపంచంలో పైకి కనిపించేటువంటి బంగారం, డబ్బు, ఐశ్వర్యం ఇవి మాత్రమే విలువైనవిగా మనం భావిస్తాం. కానీ ఇవేవీ చేయలేనటువంటి దాన్ని మనకు అత్యంత సునాయాసంగా లభించినటువంటి సద్గురు అనేటువంటి అపరిమితమైనటువంటి విలువ, మహత్తు కలిగినటువంటిది చేయగలుగుతుంది. ఎందుకంటే నీ ఇంట్లో ఐశ్వర్యం ఉందనుకోండి, మనం రతన్జీ వాడియా కథ నిన్న చెప్పుకున్నాం కదా. నీ ఇంట్లో విలువైనటువంటి ఐశ్వర్యం ఉంది, బాగా డబ్బు ఉంది, బంగ్లా ఉంది, పట్టుపరుపులు ఉన్నాయి, రాజభోగం ఉంది. నీకు ఇంట్లో సమస్య ఉంది, ఆ సమస్యను ఇవేవీ కూడా తీర్చవు కదా. రతన్జీ వాడియా సమస్యను అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యము, పలుకుబడి, హోదా ఇవన్నీ తీర్చగలిగినాయా? ఎవరు తీర్చారు? బంగారం పిల్లల్ని పుట్టివ్వదు, స్థితి, ఐశ్వర్యం అవేవి కూడా సంతానాన్ని అనుగ్రహించలేదు. ఏ అనుగ్రహంతో చివరికి రతన్జీ వాడియా పొందగలిగాడు? శ్రీ సాయిబాబా అనేటువంటి మహాశక్తి ముందు మోకరిల్లడం ద్వారా. ఏం చెప్పాడు బాబా? ఇక నీ చెడు రోజులు తొలగిపోయాయి, అంతా మంచి జరుగుతుంది అని అన్నాడు. ఒకే ఒక వాక్కు చేత దొరికినటువంటి అనుగ్రహం కదా. బాబా కృపచేత దొరికినటువంటి పుత్ర సంతాన అనుగ్రహము ఎంత విలువైనటువంటిది. అది ఎవరి వల్ల సాధ్యమైంది? వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల, సంపద వల్ల, ఇతరత్ర వ్యవహారాల వల్ల అది ప్రాప్తించిందా? కాదు కదా. ఒక్క బాబా యొక్క దయతో మాత్రమే దాన్ని పొందగలిగాడు. ఇప్పుడు రతన్జీ వాడియా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, బంగారం, ఐశ్వర్యం ఇవి అతనికి మేలు చేశాయా? సద్గురువు యొక్క కృప మేలు చేసిందా? వాటి విలువ గొప్పదా? సద్గురువు యొక్క విలువ గొప్పదా? బాబా గురించి చెప్తే హేళన చేసినటువంటి సపత్నేకర్ తర్వాతి కాలంలో కొడుకును కోల్పోయి విపరీతమైనటువంటి మనోవేదనతో అనేక క్షేత్రాలు తిరిగారు. కానీ చివరికి సద్గురువు అనుగ్రహించి మరలా ద్వారకామయిలోకి వారిని అనుమతించి, వీడి బిడ్డను నేను చంపాడనుకుంటున్నాడు, నేను మంది బిడ్డలను చంపేటువంటి వాడినా, మళ్ళీ తిరిగి అదే బిడ్డను ఈ తల్లి గర్భంలో ప్రవేశపెట్టలేనా అని అంటారు. ఆ తర్వాత వరుసగా 3 కొడుకులు పుట్టారుగా, అనుగ్రహం దక్కింది కదా. తను లా చదివేటప్పుడు తన యొక్క ప్రజ్ఞా పాఠవాలే గొప్ప అనుకున్నాడు, తను చేసేటువంటి వృత్తి గొప్పదనుకున్నాడు, తనకు తానే సాటి అనుకున్నాడు. కానీ చివరకు సద్గురు అనుగ్రహం పొందనిదే తిరిగి అతను సాధారణమైనటువంటి స్థితికి రాలేకపోయాడు కదా. ఆ విధంగా అత్యంత విలువైనటువంటిది ఏమిటో మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా యొక్క విలువ తెలుసుకోవాలంటే మనము 43వ అధ్యాయంలో బాబా సమాధి తర్వాత షిరిడి ప్రజల యొక్క
మనోవేదనను చాలా అద్భుతంగా హేమాడ్ పంత్ ఆవిష్కరిస్తారు. వారు బాబా యొక్క శరీరాన్ని కోల్పోయినప్పుడు, ఆ శరీరం వారికి దూరమైనప్పుడు ఎటువంటి మానసిక వేదన అనుభవించారో ఈరోజు మనము చివరి దశలో బాబా యొక్క సహచర్యం విలువ తెలవకపోతే అటువంటి మానసిక వేదననే మనం అనుభవిస్తాం. ఆ సమయంలో ఇక మనకు బాబా కృప అనేటువంటిది చాలా దుర్లభంగా మారుతుంది. మనకు శరీరం సహకరించినప్పుడు, వయస్సు ఉన్నప్పుడు సద్గురువు యొక్క అనుగ్రహాన్ని, వారి సహచర్యాన్ని అనుభవించినప్పుడు మాత్రమే జీవితం సార్థకతమవుతుంది. హేమాడ్ పంత్ ఇక్కడ ఒక మాట రాస్తారు 44వ అధ్యాయం 107వ ఓవిలో, మీరు ఎప్పుడు దయతో అలసట లేకుండా బుద్ధిభ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేటువంటి వారు. బోర్లించిన కుండల వలె మీరు చేసినటువంటి ఉపదేశాలు పైనే కొట్టుకుపోయాయి. కనీసం ఒక్క బొట్టునైనా మేము వంట పట్టించుకోలేకపోయాం. ఇది మన జీవితాల్లో ప్రతి ఒక్కరం కూడా ఇదే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే బాబా మన కోసము అద్భుతమైనటువంటి తన అమృత బోధ అయినటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకిచ్చారు. శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనం ఎలా ఉండాలి, వారి యొక్క హితోపదేశాలను మనం ఏ విధంగా వాటిని ఆచరణలో పెట్టాలి అనేటువంటి దాన్ని అత్యంత సునాయాసంగా గురు కథలో మనకు ఆయన బోధించారు. అయినా సరే మనము బోర్లించిన కుండల వలె ఇప్పటికీ కూడా శ్రీ సాయి సచ్చరితను చదువుతాము, మనము ఏ ఒక్కదాన్ని కూడా వంట పట్టించుకోము. బోర్లించిన కుండల వలె శ్రీ సాయి సచ్చరిత ఎన్ని మార్లు చదివినా, సాయి అనుగ్రహం ఎన్నిసార్లు మన పైన వర్షించినా మనం బోర్లించిన కుండల వలె ఒక్క చుక్కనైనా మనం ఇంకించుకోమే. అందుకే శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాశారు, ఆ రోజు భక్తులందరూ కూడా ఆ రోజు అట్లా మదనపడ్డారు, దయచేసి మీరైనా సరే ఒంటిలో ఆయువు ఉండగా, శక్తి ఉండగా, సత్తువ ఉండగా సద్గురువు యొక్క బోధనలను వంట పట్టించుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఈరోజు మనందరం కూడా సచ్చరితను పారాయణ చేస్తాం, అందులో ఉన్నటువంటి కథలను, బోధనలను అద్భుతంగా చెప్తాం. కానీ మన వరకు వచ్చేసరికి, ఆచరణ వరకు వచ్చేసరికి నాతో సహా అందరూ ఎవరము కూడా నిజంగా ఒక్కదానినైనా పర్ఫెక్ట్గా మనం ఆచరిస్తున్నామా? లేదు. ఇక్కడ హేమాడ్ పంత్ మరొక మాట రాస్తారు, మీరు ఎవరినైనా ఊరికనే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుందని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదే. సచ్చరితలో అద్భుతంగా చెప్తాడు కదా మిత్రమా. ఆ పంది చూడు ఎంత ప్రీతితో అశుద్ధాన్ని తింటుంది. ఎందుకయ్యా పక్కవాడి యొక్క అశుద్ధ కర్మలన్నీ నీ నోటితో నువ్వు నాకేస్తున్నావు, పక్కవాడి గురించి మాట్లాడుతున్నావు అని అంటారు కదా. అంత క్లియర్గా అర్థమయ్యేలాగా మనకు చెప్పినా మనము ఆ పంది ఏ విధంగా అశుద్ధాన్ని ప్రీతితో తింటుందో మనము కూడా పక్కవాడి గురించి మాట్లాడి మనం వారి యొక్క పాపకర్మలన్నీ నాకేస్తూ ఉంటాం. దీన్ని మానుకోమన్నాడు బాబా. పదే పదే చెప్పారట, మీరు ఎవరినైనా దూషిస్తే నాకు బాధ కలుగుతుందని చెప్పినా మేము ఊరుకోలేదే. అయ్యా బాబా, ఈ రోజుకు మా పరిస్థితి అదే. సచ్చరితలో అనేక సందర్భాల్లో చదువుతాం దీన్ని. మరలా ఆ సచ్చరిత పుస్తకం నుంచి వేరుపడి ప్రపంచంలోకి వెళ్ళగానే మరలా మా బుద్ధి మారదు, మరలా మా ప్రవర్తన అలానే ఉంటుంది. ఇక మనకు ఒకటే దిక్కు, బాబా పదే పదే ఈ మాటల్ని మాకు గుర్తు చేయి. మేము ఎప్పుడైనా ఇతరులను నిందిస్తున్నప్పుడు మా మనసుల్లో ఈ మాటను ప్రతిధ్వనింపచేయి, కనీసము నాలికకు కట్టడి అవుతుంది అని చెప్పి బాబాను ప్రార్థించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ లౌకిక ప్రపంచంలో అశక్తులం మనం. ఎన్ని రకాలైనటువంటి బాబా బోధనను మనం విన్నా, వాటిని చదివినా ఆచరించడంలో మాత్రము 90% ఫెయిల్ అవుతూ ఉన్నాం. అందుకనే బాబాను కోరుకోవాల్సింది ఇప్పుడు ఒకటే, బాబా నేనెవరినైనా నిందించినా, ఎవరి గురించైనా నేను మాట్లాడుతున్నా, ఒక్కసారి నా మనసుకి ఈ పదాన్ని గుర్తు చేయి బాబా, ఈ వాక్యాన్ని గుర్తు చేయి బాబా. ప్రీతితో అశుద్ధం తినేటువంటి ఆ పందిని ఒకసారి నా కళ్ళ ముందు కదలాడేలాగా చూడు బాబా.
అని ఖచ్చితంగా అడగాలి బాబాని. లేకపోతే మనకు మరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటాం. ఏం మర్చిపోతూ ఉంటాము? బాబా యొక్క హితోక్తులను మర్చిపోతూ ఉంటాం. సచ్చరితలో మనం చదివిన దాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ఇతర విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాం. 20 సంవత్సరాల క్రితం నువ్వు నాకు ద్రోహం చేశావు కదా, క్రితం సంవత్సరం నాకు విపరీతమైనటువంటి అవమానం నువ్వు చేశావు కదా, నేను కొత్త కోడలిగా నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చులకన చేసింది నా అత్త, లేకపోతే అత్తగారింటికి వెళ్ళినప్పుడు అల్లుడిగా నాకు సరైన గౌరవం ఇవ్వలేదు, నా స్నేహితుడు నన్ను పట్టించుకోలేదు. ఇవన్నీ బాగా గుర్తుంటాయి. కానీ ఏదైతే మన జీవితానికి అవసరమో గురుబోధ, ఆ గురుబోధను అసలు మనం గుర్తుపెట్టుకోం. ఇది ఒక పెద్ద సమస్య మనకున్నటువంటిది. దేన్నైతే గుర్తుపెట్టుకోవాలో దాన్ని మర్చిపోతూ ఉంటాం, దేన్నైతే వదిలేయాలో దాన్నే గుర్తుపెట్టుకొని ఉంటాం. ముందుగా ఆ దుర్మార్గమైనటువంటి స్థితి నుంచి మనం బయటపడాలి. ఆ దుర్మార్గమైనటువంటి స్థితి నుంచి బయటపడడానికి చాలా సులువైనటువంటి ఉపాయం. నీవు ఎవ్వరిని చూసినా వారిలో ఉన్నటువంటి సుగుణాలను చూడు. నువ్వు ఎవరితో మాట్లాడినా నువ్వు సద్గురువు యొక్క వాక్కులే ప్రస్తావన చెయ్యి. నువ్వు దేని గురించి తలంపు చేసినా ఒక్కసారి బాబాను స్మరించుకో చాలు. ఇంకా నీకు వేరే ఆలోచనలు ఏవి రావు కదా. అత్యంత సులువైనటువంటి మార్గం ఇది. బాబా శరీరంతో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి హితోక్తులను చేసేటువంటి వారు. అవన్నీ కూడా మనకు సచ్చరితలో ఉన్నాయి. హేమట్ పంత్ ఇక్కడ రాస్తారు, బాబా మీ కంఠం ఎండుకపోయేలా మాకు నచ్చజెప్పినా మేము వినిపించుకోలేదు. మా ఉదాసీనతకు గొప్ప శిక్షే వేశారు మీ దేహాన్ని వదిలేసి. ఈరోజు మనం కూడా చాలా అవసాన దశకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆలోచన కలుగుతుంది మనకు. అనేక సందర్భాల్లో శ్రీ సాయి సచ్చరితలో బాబా అద్భుతమైనటువంటి హితబోధ చేశారు. నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. అయినా సరే ఉదాసీనతతో అది కేవలం పారాయణగా మనకు బాబా అనుగ్రహం కోసం చేసేటువంటి అధ్యయనంగా మాత్రమే దాన్ని చూసాం. అది మన హితానికి ఉపయోగపడుతుందని మాత్రం మనం చూడలేదు. కాబట్టి బాబా యొక్క సహచర్యాన్ని పరిపూర్ణంగా మనం అనుభవించాలంటే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గురు కథలో మనం లీనం కావాలి. లీనం కావడమే కాదు, అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనస్సుకు ఎక్కించుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం సద్గురువు యొక్క సన్నిధిలోకి వచ్చి దాని ప్రయోజనాన్ని అనుభవించగలుగుతాం. ఇప్పుడు మనము ప్రతి పని చేసినప్పుడు ఆ పని వెనకాల ప్రయోజనాన్ని ఆశిస్తాం. మరి అత్యంత విలువైనటువంటి సద్గురువు మనకు దొరికిన తర్వాత అందులో మనం ప్రయోజనాన్ని ఆశించకుంటే ఎలా? అక్కడ ప్రయోజనం అనగానే మళ్ళీ మనందరికీ గుర్తుకొచ్చేటువంటిది లౌకికపరమైనటువంటి వ్యవహారాలు. లౌకికపరమైనటువంటి వ్యవహారాల గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవంతుని యొక్క చరిత్రలు, సత్పురుషుల యొక్క చరిత్రలు, సచ్చరిత ఒకటే చెప్తుంది, బోధిస్తుంది. అరే నాయనా, అవన్నీ అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మను పొందేటువంటి దానికోసం నీ యొక్క ఆయువును వెచ్చించు అని చెప్తుంది. దాన్ని వదిలేసి లౌకికపరమైనటువంటి వాటిని పొందడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. అక్కడ చేసేటువంటి నిరంతర కృషి వల్ల నువ్వు బాగా అక్కడ ఎఫర్ట్ పెడితే, 100% ఎఫర్ట్ పెడితే అక్కడ పావుల ఫలితం ఉంటుంది. కానీ సద్గురువు మార్గంలో సద్గురువు బోధను ఆచరించడంలో మొదట 10% ఎఫర్ట్ పెడితే 20% నీకు ఫలితం వస్తుంది. తర్వాత 50% ఎఫర్ట్ పెడితే 100% ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇక 100% నువ్వు దాని పట్ల పూర్తి అవగాహన కలిగి అందులోనే ఉంటే, బాబా చెప్పినట్టే మనం ఆచరించగలిగితే నీకు ఇక మోక్ష మార్గంలోకి నువ్వు నెట్టబడతావు. హేమట్ పంత్ చెప్తారుగా, సచ్చరిత, సత్పురుషుల యొక్క చరిత్ర మోక్ష మార్గానికి అవి ద్వారాలు అని చెప్తారు కదా. అటువంటి దానికోసం అసలు మనం ప్రయత్నం చేయం. హేమట్ పంత్ ఈ అధ్యాయంలో 43వ అధ్యాయంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇప్పటికి కూడా మన జీవితంలో కనిపిస్తాయి. అవి చూసి మనము అరే మనం కూడా ఇలా చేసామనుకుంటాం, కానీ దాన్ని మళ్ళా రెక్టిఫై చేసుకోవాలని మాత్రం మనం అనుకోం. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం, చివరకు మోసపోయాం, ఉన్నా లేనట్లే అయిపోయాం, మేము గురుద్రోహులమయ్యాము, అసలైన సమయంలో ఏం చేయలేదు, ప్రశాంతంగా
కూర్చోగలిగినా బాగుండేది, అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఈరోజు మనం చివరికి ఇదే మదన పడతాం మన జీవితంలో. బాబా మన కోసం ఎప్పుడూ కూడా నిరంతరం తపిస్తూ ఉంటారు. అయినా సరే మనము సోమరిగా ఉంటాం. బాబా చెప్పాడుగా, చూద్దాంలే, ఇట్లా మనం బ్రతకగలుగుతామా, ఈ విధంగా ఈ బోధన ఆచరణలో పెట్టగలుగుతామా, ఎవరిని ఏమీ అనకుండా ఎలా ఉండగలుగుతాం, ఇవన్నీ ఆలోచిస్తూ సోమరిగా ఉండిపోతాం. అంతేకాదు ఆ సోమరితనము మనకు మత్తు అనేటువంటి నిద్రను తీసుకొచ్చేస్తుంది. రేపు చూద్దాంలే, ఈరోజు కాదు కదా, ఇంకా ఉందిగా జీవితం. చివరికి ఏమవుతుందంటే, మనము ఏ లక్ష్యంతో అయితే సద్గురువుని చేరాము, సద్గురువు నుంచి ఏదైతే మనం పొందాలో దానిని పొందకుండా మోసపోతాం. మరి ఇక్కడ మోసం చేసింది ఎవరు? బాబా మోసం చేయలేదు, మనల్ని మనం మోసగించుకున్నాం. దేని ద్వారా? ఉదాసీనత ద్వారా మనల్ని మనం మోసగించుకుంటాం. ఏముందిలే, ఇప్పుడు కాకపోతే ఇంకొకటి, ఇంకో రోజు కాకపోతే ఇంకొక రోజు. ఇదంతా కూడా మన ఉదాసీనత వల్ల మనం మోసపోతాం. ఎవరమైతే సద్గురువు ప్రేమ పట్ల అనురక్తి కలిగి గురు కథ అనేటువంటిదా మాధుర్యాన్ని మనలో నింపుకుంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఇంకొక మాట రాస్తారు, ఎంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటైనా మర్చిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తించుతుంటాం. మన కోసమే రాశాడు ఇది. ఆ రోజు వచ్చినటువంటి భక్తులు అంతో కొంత డిసిప్లిన్లో ఉండేటువంటి వారు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? మనం షిరిడీకి ఎందుకు వెళ్తున్నాం? ఏం చేయడానికి వెళ్తున్నాం? అక్కడికి వెళ్ళి కూడా మన ప్రవర్తన మారదు. ఎంత జుగుత్సాకరమైనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చూస్తామంటే, మధ్యాహ్నం హారతి, సాయంత్రం హారతి, ఉదయం హారతి అయిపోగానే అక్కడ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు సంస్థానం వారు. అసలు ఎంత దారుణం అంటే, లైన్ ఉంటుంది దాదాపుగా 40 నిమిషాల పాటు అందరికి ఎవరికి పోతాలకు పెడతారు ప్రసాదం. ఎంత దారుణం అంటే, కిటికీ ముందుకు వచ్చి చేయబెట్టి ప్రసాదం తీసేసుకుంటారు లైన్లో నిలబడకుండా. అందులో నేను చాలా నిస్సిగ్గుగా చెప్తున్నాను, తెలుగు వాళ్ళే అధికం అలా చేసేటువంటి వాళ్ళలో. మరి అత్యధిక మంది ఈరోజు సాయి కథ అనేటువంటి శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తున్న వాళ్ళు, షిరిడీకి అత్యధిక సార్లు దర్శనం చేసుకుంటున్నటువంటి వారు, సాయిబాబా పట్ల అత్యధిక మందికి విశ్వాసం ఉన్నటువంటి వారు తెలుగువారే. కానీ ఇండిసిప్లిన్లో కూడా మనమే ముందున్నాం. అదే చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటిది మన జీవితానికి. ఎందుకంటే ఒకవేళ దొరకలేదనుకోండి, ప్రాప్తం లేదనుకోవాలి. లేదు, నీకు ప్రసాదం పైన అంత మక్కువ ఉంటే, నేను 1-2 సార్లు చూసిన తర్వాత లైన్లో నిలవడం మానేసి అక్కడ పక్కన నిలబడి ఎవరైనా కాస్త దయగల తల్లో, ఎవరైనా సోదరుడో ఎవరైనా ప్రసాదం పట్టుకొని వస్తుంటే కొంచెం బెటరా అని చెప్పి అడుక్కొని తింటున్నాను. గురు ప్రసాదాన్ని భిక్షగా స్వీకరించడంలో తప్పు లేదు. అంతే తప్ప పక్కదారిలో వెళ్ళి దొంగదారిలో గురు అనుగ్రహాన్ని, గురు ప్రసాదాన్ని, చాలామంది అనుకుంటారు ఆ ప్రసాదం తినకపోతే ఏదో పుణ్యం రాదేమో అని చెప్పి, అది మాకు దొరకదేమో అని చెప్పి ముందు వెళ్ళి దొంగచాటుగా లైన్లో దూరుతూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. గురువు అనుగ్రహం ఉంటే ఆ ప్రసాదం నువ్వు చిట్ట చివర నిలబడి ఉన్నా సరే అజ్ఞాత వ్యక్తి వచ్చి నీ చేతిలో పెడతారు. ఒకసారి ద్వారకామాయిలో శ్రీరామనవమి సందర్భంగా మామిడి పళ్ళు పంచుతూ ఉన్నారు. మామిడి పళ్ళు పంచుతూ ఉన్నప్పుడు వాహిని గారు అక్కడ కూర్చొని ఉన్నారు. మామిడి పళ్ళు అంటే అందరికీ మక్కువ కదా, అరే నాకు దొరకకపాయే అని అనుకుంది. అని అక్కడ కూర్చొని బాబా వైపే చూస్తూ ఉంది. ఎవరో ఒక ఆయన అక్కడ అందరిలాగానే తాను పండు తీసుకున్నాడు. తీసుకొని మా మొహం చూసి వచ్చి నవ్వుకుంటూ వచ్చి పండు చేతిలో పెట్టిపోయాడు. గురువు అనుగ్రహం ఉండాలే కానీ నువ్వు ఎక్కడ ఉన్నా, ఒక సామెత ఉంది కదా, వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా దొరుకుతుందని చెప్పి. కాబట్టి సద్గురువు మనవాడు, మనం ఎక్కడున్నా అది లభిస్తుంది. దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా తెలియనితనంతో చేసేటువంటిది. మనం వాస్తవం తెలుసుకుంటే, సద్గురువు పైన విశ్వాసం ఉంటే, నేను చివరిన నిలబడ్డా సరే నా దాకా వచ్చేసరికి ప్రసాదం అక్కడ మిగిలి ఉంటుంది అనేటువంటి విశ్వాసం ఉందనుకోండి, ఖచ్చితంగా మిగిలి ఉంటుంది. మిగిలి ఉండలేదు,
తీసుకున్నటువంటి వారి మనస్సులో ఎవరి మనసులోనో బాబా దూరుతాడు, నీకు పెట్టిస్తాడు. ఇది చాలామందికి అనుభవపూర్వకంగా జరిగినటువంటిది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబాను ఆశ్రయించినటువంటి మనం ఎవ్వరమైనా సరే, జ్ఞానులం కావచ్చు, అజ్ఞానులం కావచ్చు, అమాయకులం కావచ్చు, ఎవరినైనా సరే ఆయన సమానమైనటువంటి ప్రేమభావంతో చూస్తారు. అజ్ఞానులను సరైనటువంటి మార్గంలోకి తీసుకొస్తారు. ఎవరైతే జడ పిడివాదులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సరళమైనటువంటి మార్గంలోకి తీసుకొస్తారు. బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనమే అది. బాబా తన భక్తుణ్ణి ఎప్పుడు ఏ మార్గంలో పెట్టాలో జోగును చూస్తే మనకు అర్థమవుతుంది. బాబు సాహెబ్ జోగ్కు పుత్ర సంపత్తి, సంతానం ఏమీ లేదు. భార్య తను ఇద్దరే ఉండేటువంటి వారు. అటువంటి జోగు ఎప్పుడు బాబాని అడుగుతుండేటువంటి వారు, బాబా ఇన్ని రోజులుగా మీకు సేవ చేస్తున్నా అయినా సరే మనస్సు ఏదో అశాంతిగా ఉంటుంది బాబా, కాబట్టి నాకు సన్యాసమే శరణ్యం అనిపిస్తుంది బాబా, నాకు సన్యాసాన్ని అనుగ్రహించండి, నేను సన్యాసం స్వీకరించడానికి అనుమతి ఇవ్వండి అని అంటారు. అప్పుడు బాబా ఒక మాట చెప్తాడు జోగ్కు, జోగ్, నీ దుష్కర్మలు నశించి నీ పాప పుణ్యాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగిపోయినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశబంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడని తలుస్తాను. విషయ సుఖాలలో ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను జోగ్ అన్నారు. బాబా మహాసమాధి తర్వాత జోగ్ భార్య సద్గతి పొందుతుంది. బాబా జోగ్కున్నటువంటి బాధ్యతను బంధం విడిపోయిన తర్వాతనే నువ్వు సన్యాస దీక్ష స్వీకరించాలన్నారు. ఎందుకంటే జోగ్ భార్యకు లక్ష్మీతాయికి ఎంత ప్రేమంటే బాబా పట్ల, ఆమె ఎంతో నిష్ఠతో ఆచారాలన్నీ పాటిస్తూ బాబాకు కావాల్సినటువంటి నైవేద్యాన్ని తయారు చేసేది. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం బాబా దర్శనానికి వచ్చేటువంటిది. బాబా మహాసమాధి అయిన తర్వాత ఆమె యొక్క మానసిక స్థితిని కోల్పోయి ఆమె అదుపు తప్పిపోయిందట మానసిక స్థితి. దాంతో మరణించింది. ఆ తర్వాత జోగ్ ఒంటరయ్యాడు. ఆ ఒంటరితనంలో బాబా చెప్పినట్టు అన్ని బంధాలను త్యజించేశాడు. తనకున్నటువంటి ఏకైక రుణానుబంధం భార్య వెళ్ళిపోయింది. ఆ తర్వాత తాను సన్యాస దీక్షలోకి వెళ్ళాడు. అంటే సద్గురువు చెప్పినట్టు వింటే మనం ఏదాన్నైతే ఆశిస్తామో అది ఖచ్చితంగా మనకు అనుగ్రహం దొరుకుతుంది. జోగ్ ఏం ఆశించాడు? సన్యాస దీక్ష ఆశించాడు. కానీ దానికి ఈ లక్షణాలు అన్నీ కావాలి. నువ్వు వైరాగ్య స్థితికి వెళ్ళాలి, ఆశాపాశ బంధాలన్నీ కూడా తొలగిపోవాలి అనేటువంటిది బాబా ఏ విధంగా చెప్పారు. ఎందుకంటే భార్య ఉండగా సన్యాస దీక్ష తీసుకుంటే ఆ తల్లి ఆలనా పాలన ఎవరు చూస్తారు? అందుకని ఆ బంధాలన్నీ తొలగిపోయిన తర్వాత జోగ్ పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. సాయి వచనం సత్యమైంది. జోగ్ భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో లీనమైపోయాడు. నిత్యము సద్గురువు సాన్నిధ్యంలో బ్రహ్మలో లీనమైపోయి ఆయన జీవితాన్ని ధరింపజేసుకున్నాడు. బాబా ఎప్పుడూ కూడా భక్తుల యొక్క శ్రేయస్సు కోసం తప్పించిపోయేటువంటి వారు. ఆయన తపనంతా తన భక్తుల శ్రేయస్సు కోసమే. లేకపోతే అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వ్యక్తిని షిరిడీకి రప్పించుకొని మన శ్రేయస్సు కోసం తన భక్తులను సన్మార్గంలో పెట్టడానికి అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గురు కదంబాన్ని మనందరికీ కూడా అందించారు. మనందరము ధన్యులము. కొంతనైనా దీనిపైన శ్రద్ధ పెడితే మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకున్నాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.